ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. శివరాత్రి జాగారం చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. రాత్రి 12 గంటలకు స్వామివారి కళ్యాణం జరగనుండటంతో ఈ కళ్యాణానికి భారీ స్థాయిలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఓం నమః శివాయ. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర దేవస్థానం ట్రంక్ రోడ్ ఖమ్మం నందు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ ఉదయం తెల్లారుజామున 1 గంట నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. లఘు అభిషేక కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు, సుమారు 25,000 మంది భక్తులు ఇప్పటివరకు కూడా స్వామివారు దర్శించుకున్నారని అంచనా వేయడం జరుగుతుంది. ఇక భక్తులకు అవసరాలు తగ్గట్టుగా చలవ పందిర్లు, మంచినీటి సదుపాయము, ప్రసాదాలు మరియు పూజా కార్యక్రమాలు కూడా క్రమశిక్షణతోటి భక్తులందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అందరూ కూడా కాస్త ఓపికగా ఉండి క్రమశిక్షణతో ఆ యొక్క స్వామివారి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం 7 గంటలకైతే వైభవపేతంగా ఈ యొక్క దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం 8 గంటలకు స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా మన యొక్క కళ్యాణ మండపం నందు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం పూట అన్నాభిషేక కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 7 గంటలకి స్వామివారి గ్రామోత్సవంగా మన యొక్క పుర వీధుల గుండా మన 3 టౌన్ ఏరియా అంతా కూడా స్వామివారు మన యొక్క ఇళ్ల ముందుకు వేయించేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క గుంటుమల్లేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు. ఈ స్వయంభూ క్షేత్రం కావటం వల్ల స్వయంగా అభిషేకం చేసుకోవడానికి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. వారందరూ వచ్చిన వారందరికీ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం పూట స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహిస్తాము. అలాగే రేపు సాయంత్రం శనివారం రోజున సాయంత్రం అత్యంత వైభవపేతంగా ఖమ్మం నగర పురవీధులు గుండా స్వామివారి ఊరేగింపు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో అందరు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి.